హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ 3:30కి 4కి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా లేస్తాను అనమాట. ఈరోజు అయితే పిల్లలకి స్కూల్ లేదు, హాలిడే. మా హస్బెండ్కి అయితే ఉంది, కానీ హాఫ్ డే నుంచి అయితే ఆఫీస్కి వెళ్ళాలి అన్నారు. ఇక్కడ చూసారా, ఇడ్లీ పెట్టడం అయిపోయింది. ఇది వచ్చేసి వైట్ ఇడ్లీ బాక్సు. మళ్ళీ నేను రాగి ఇడ్లీ కూడా పెడతాను అనమాట. ఇడ్లీనే మన దగ్గర 2 రకాలుగా ఉంటుంది. ఇక్కడ రాగిపిండి ఇడ్లీ ఒక వాయి పెట్టేసినాను, ఇంకా పిండి మిగిలి ఉంది. అయితే ఇక్కడ ఊతప్పం మీదకి క్యారెట్ తురిమి అందులోకి కొంచెం జీలకర్ర వేసిన. ఉల్లిపాయలు వేయట్లేదు. ఒక్కొక్క రోజు ఉల్లిపాయలు వేస్తే మంచిగా అనిపిస్తుంది, ఒక్కరోజు మంచిగా అనిపించట్లేదు. అందుకే ఉల్లిపాయలు వేయడం మానేసా అనమాట. ఇక్కడ ఈరోజు దోశకి అలాగే ఊతప్పంకి ఇది బ్యాటర్ అనమాట. కొన్ని వేసాను, అంతలోపు మళ్ళీ వేరే పని పడింది. ఇక్కడ బోండా చేసి అయితే పక్కకు పెట్టేసిన. బోండా ఇడ్లీ అయితే మార్నింగ్ లేవగానే స్టవ్ ఆన్ చేసి 2 స్టవ్ మీద 2 అయిపోతాయి అనమాట. ఇక్కడ ఊతప్ప హాఫ్ వరకు పిండి కలిపి వేసా. హాఫ్ వేసే లోపల పిల్లలు అయితే లేచినారు అనమాట. స్కూల్ ఉంటే అయితే మార్నింగే రెడీ చేసి తీసుకెళ్ళిపోయేదాన్ని స్కూల్కి. ఇప్పుడు స్కూల్ లేదు కదా, అందుకు మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత వీళ్ళు తింటారో తినరో అనేసి చిన్న ఆయన అయితే లేచినాడు. అందులోపు ఆయనకు బ్రష్ ఇస్తే చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక టీవీ పెడతా అన్నారు. ఈరోజు హాలిడే కదా అమ్మ, టీవీ పెట్టుకుంటా అన్నారు. వద్దున్నమ్మా, ఇప్పుడే ఇంత తొందరగా టీవీ వద్దు అని చెప్పేసి ఇప్పుడు టైం చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ పని అయితే అయిపోయింది. ఇక్కడ 7 అయిపోయింది కదా. ఇక్కడ ఇడ్లీలు అయిపోయింది, అలాగే బోండా అయిపోయింది. ఊతప్ప కూడా సగం వేసేసిన, ఇంకా సగం వేయాలి. కాకపోతే ఇక వీళ్ళిద్దరు ఒకరు లేచినారు, ఒకరు ఇంకా లేలే అనమాట. ఇలా ఆయన బ్రష్ అయితే చేస్తున్నాడు. వీళ్ళు పైన పడుకుంటారు అనేసి మేము సోఫా కమ్ బెడ్ తీసుకున్నాం, కానీ వాళ్ళు పైన పడుకోవట్లేదు, కిందనే పడుకుంటున్నారు. నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి నేను కింద పడుకుంటున్నాను నేల మీద. వాళ్ళు నా దగ్గరే పడుకుంటున్నారు. ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోతుంది, చూసినారా. ఇదైతే సోఫా కమ్ బెడ్. ఇది నాంపల్లిలో తీసుకున్నాము. ఇంకా టీవీ పెట్టుకుంటా అంటే నేను ఒప్పుకోలేదు. అదే వెయిట్ చేస్తున్నాడు. బ్రష్ చేసినాక తిన్నాక టీవీ చూడాలి అంటే అప్పుడు తొందరగా లేచి బ్రష్ చేస్తున్నాడు అనమాట చిన్నోడు. ఇంత లోపల టిఫిన్ ఏమైనా తింటావా అంటే అవేమి వద్దన్నారు. సరే బ్రెడ్ ఆమ్లెట్ అడిగారు. సరే అని చెప్పేసి వీళ్ళ కోసం బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నా. అలాగే మా హస్బెండ్కి కూడా కొంచెం ఒక 2 బ్రెడ్ ఆమ్లెట్లు అయితే వేసేసినాను. వీళ్ళందరికీ వేసిన తర్వాత ఇక మళ్ళీ స్టార్ట్ చేశా ఊతప్పం వేయడం. అవి కూడా కొన్ని వేసా, మళ్ళీ బంద్ చేసినాను. తొందరగా వెళ్ళాలి అనుకున్న రోజే ఇంకా లేట్ అవుతుంది. నార్మల్గా అయితే 8:30 లోపల వెళ్ళిపోయేదాన్ని. ఈరోజు ఇంకా లేట్ అయింది. రాగి ఇడ్లీ ఒక వాయి తీసేసిన అనమాట, ఇంకొక వాయి పెట్టేసిన. పిండి ఉన్నది కదా ఇంతకుముందు, కాకపోతే ఇంతకుముందు చూపించాను కదా అంట్లు అన్నీ చాలా ఉన్నాయి. ఎప్పుడప్పుడు కడిగేస్తూ ఉంటాను అనమాట. అంట్లో కడిగితేనే నాకు వెళ్ళేసరికి ఖాళీ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకైతే పెట్టేసిన టిఫిన్. ఇప్పుడే ఇంక నేను స్టార్ట్ అవుతున్నా. చూసినారా, ఒక బ్యాగ్ అయితే తగిలిచ్చేసుకుంటా. ఇక్కడ ఫ్రంట్ ముందు వైపున కొన్ని సామాన్లు పెడతా. మరి ఎక్కువ టిఫిన్స్ ముందు పెట్టాను, పెద్ద టిఫిన్ బాక్సులు హ్యాండిల్ తిరగట్లేదు, అందుకోసమని ముందు కొన్ని పెట్టేస్తాను, వెనుక బ్యాగ్లో పెట్టేసుకుంటా. ఇక ఈరోజు వచ్చేసరికి కొంచెం లేట్గానే అయిపోయింది ఈరోజు. ఇక రాగానే ఇక నేను అంబ్రెల్లా ఓపెన్ చేశాను. ఇంక అంత లోపల ఇంకా ఒకరిద్దరు అన్న వాళ్ళు వస్తూ తింటూనే ఉంటారు. వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం తర్వాతే గ్యాప్ ఉంటుంది. రాగానే అయితే ఫుల్ బిజీ అనమాట. ఇది చూసారా, మా దగ్గర రాగి ఇడ్లీ దొరుకుతుంది. రాగి ఇడ్లీ 20 రూపీస్ కంటే ఇంకా చాలా అంటే రీజనబుల్, తక్కువ ప్రైస్ కదా అన్నట్టు అయిపోయింది. ఆల్మోస్ట్ టిఫిన్స్ అన్నీ అయితే అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం రెస్ట్ దొరికింది. నేను ఎలా అన్నీ స్కూటీ మీద తీసుకొస్తా అని చాలామందికి డౌట్ ఉంది. అదే చూసారా, ఇక్కడ ఖాళీ అయినవి కొన్ని సర్దేస్తున్నా అనమాట. బ్యాగ్లో అయితే ఇంతకుముందు చూపించాను కదా కిచెన్లో బిందె, ఆ బిందె అడుగు వైపు పెట్టేస్తాను బ్యాగ్లో. ఆల్మోస్ట్ ఒక 4-5 ప్లేట్లు ఉన్నాయి అంతే, ఎక్కువేం మిగలలేదు. నేను ఇవన్నీ సర్దుకునే లోపల అవి కూడా అయిపోతాయి. బాగుంటే ఎక్కడున్నా ఏ ప్లేస్ అయినా అయిపోతుంది అనమాట. చూసినారా, చట్నీ కూడా కొంచెమే ఉంది, అలాగే టిఫిన్స్ కూడా అన్నీ అయిపోయినాయి, కొంచెమే మిగిలినాయి. ఇక్కడ బోండా ఉంది. నేను ఈ వీడియో తీసినా కూడా ఒక 4-5 ప్లేట్లు అయితే పోయినాయి. ఇక్కడ రెడ్ చట్నీ అయిపోయింది. ఇక్కడ చూపించా కదా ఈ రాగి ఇడ్లీ. ఇంతకుముందు ఒక బాక్స్ చూపించాను, అది వైట్ ఇడ్లీ. ఇదైతే రాగి ఇడ్లీ. ఇవి కూడా 2 అయిపోయినాయి. లాస్ట్లో 1 వైట్ ఇడ్లీ, 2 రాగి ఇడ్లీ మాత్రమే మిగిలినాయి. ఇలా ఉందన్నమాట.
మీలో ఎవరైనా స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కాదు కాబట్టి ఎక్కువ రిస్క్ కూడా ఉండదు అనుకుంటా. ఇది చూసారా, ఇక్కడ వాటర్ క్యాన్ పెట్టేస్తా. ఒక్కొక్క రోజు అయితే వాటర్ తక్కువ వస్తాయి, ఒక్కొక్క రోజు అయితే వాటర్ సరిపోతాయి. ఎందుకు సరిపోతాయి అంటే ఒక్కొక్క రోజు పార్సల్ ఎక్కువ వెళ్తాయి. పార్సల్ ఎక్కువ వెళ్ళినప్పుడు వాటర్ ఖర్చు ఉండదు కదా, అందుకు ఒక్కొక్క రోజు వాటర్ మిగులుతాయి. ఒక్కొక్క రోజు పార్సల్ లేని రోజు వాటర్ తక్కువ వస్తాయి. ఇది నేను ఇంటి దగ్గర నుంచి అయితే 10 రూపాయలు కూడా తీసుకురాలేదు. ఇక ఎక్కువ మంది గూగుల్ పే, ఫోన్పే ఇవే చేసినారు. కొంచెం మంది అయితే క్యాష్ ఇచ్చినారు. నేను డబ్బులు ఎందుకు చూపిస్తున్నా అంటే మోటివేషన్ లాగా ఉంటుందని చూపిస్తున్నా అంతే. చూసారా, ఇంటికి రాగానే పిల్లలకైతే అన్నం పెట్టేశాను, నేను కూడా అన్నం తిన్నా. ఇంక ఇప్పుడు 3 అవుతుంది టైం, అయితే పడుకుందాం అనుకుంటున్నాం ముగ్గురం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.